ముందుగా అందరికీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ రోజు నేను మీకు మనందరికీ ఎంతో ఇష్టమైన ఉగాది పండుగ యొక్క విశేషతను మరియు ఉగాది పచ్చడిని మనం ఎందుకు ఆ రోజు సేవించాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఈ ఉగాది పండుగకు ప్రత్యేకంగా ఒక పురాణ గాథలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఉగాది పచ్చడికి కూడా ఒక విశిష్టత ఉంది. దాన్ని మనం ఆ రోజు ఉగాది రోజున ఎందుకు సేవించే ఆ విశేషాలన్నింటినీ ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఈ పండుగనే సంవత్సరాది అని, ఉగాది అని, యుగాది అని కూడా పిలుస్తారు. కొత్త సంవత్సరం అని అర్థం అన్నమాట. వసంత ఋతువు ప్రారంభమగానే తెలుగు వారికి కొత్త సంవత్సరంగా పరిగణించబడుతుంది ఈ ఉగాది. ఈ ఉగాది పండుగ మనకి ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి నాడు వస్తుంది. ఈ పండుగ తెలుగు ప్రజలకి అందరికీ నూతన సంవత్సర పండుగగా పరిగణించబడుతుంది. అంటే ఇది తెలుగు వారికి ఒక న్యూ ఇయర్ అన్నమాట. ఈ పండుగ వసంత ఋతువు ప్రారంభానికి సంకేతంగా కూడా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఇలాగే 60 సంవత్సరాలు కలిగిన చక్రం ఉంటుంది. ప్రతి సంవత్సరానికి ఒక్కో పేరు పెట్టబడింది. ఈ నూతన సంవత్సర పండుగను ఈ సంవత్సరం మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఉగాది అనగా యుగమునకు సంవత్సరమునకు మొదటి రోజైన మార్చి 30వ తేదీన మనము జరుపుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు గోవాలలో కూడా జరుపుకుంటుంటారు. ఈ పండుగ రోజున అందరూ ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఇల్లు వాకిళ్ళు అన్ని శుభ్రం చేసుకుని ముంగిటన ముగ్గులు వేసి గుడపాలకు పసుపు కుంకుమ పెట్టి ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి ముందుగా ఉగాది పచ్చడిని తయారు చేసి దినచర్యను ప్రారంభిస్తారు. దేవాలయాలకు వెళ్లి పూజలు చేస్తారు. కుటుంబ సభ్యులు బంధువులు కలుసుకుంటారు. పండుగ రోజు వంటకాలను ఆస్వాదిస్తారు. ఈ పండుగ కొత్త సంవత్సరానికి శుభారంభం. ఉగాది పండుగ ఆనందం, శ్రేయస్సు, పెరుగుదలకు సంకేతంగా కూడా భావిస్తారు. ఈ తెలుగు సంవత్సరాన్ని 12వ శతాబ్దం నాటి చంద్రుని స్నానం ఆధారంగా నూతన సంవత్సర తేదీని లెక్కిస్తారు. ఇది వసంత విషువత్తు తర్వాత మొదటి అమావాస్య నాడు ప్రారంభమవుతుంది మరియు మరుసటి రోజు ఉదయం సూర్యోదయం నుండి జరుపుకుంటారు. ఈ సంవత్సరం మనము మార్చి 30వ తేదీ ఆదివారం రోజున ఈ ఉగాది పండుగని జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం వచ్చే ఏడాది పేరు శ్రీ విశ్వావసనామ సంవత్సరం. దీని అర్థం విశ్వానికి సంబంధించినది. ఈ సంవత్సరంలో ఆదాయం పుష్కలంగా లభించే అవకాశం మనకి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఉగాదికి యుగాది లేదా ఉగాది లేదా సంవత్సరాది అని మనం ఎందుకు అంటాం? ఇన్ని పేర్లు దీనికి గల కారణం ఏంటి? ఆ విషయం మనం యుగాది అనగా యుగమునకు ఆది. యుగం అంటే సంవత్సరం మరియు ఆది అంటే మొదలు. మొత్తంగా సంవత్సరమునకు మొదలు అని అర్థం. ఇక ఉగాది అంటే ఉగస్య ఆది అంటే ఉ అంటే నక్షత్రం, గా అంటే గమనం. ఉగా అనగా నక్షత్ర గమనం. ఇక ఉగాది అని ఎందుకంటారో తెలుసా? జన్మ ఆయుష్యులకు మొదటి రోజు అని అర్థం. అసలు ఈ ఉగాది పండుగను మనం ఎందుకు జరుపుకోవాలి? ఎందుకంటే చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నాడే ఎందుకు మనం జరుపుకోవాలి? ఆ విషయం గురించి తెలుసుకుంటాం. దీని గురించి అనేక పురాణ గాథలు ఉన్నాయి. బ్రహ్మదేవుడు ఆ విషయాల ప్రపంచాన్ని ఈ రోజే సృష్టించాడట. అందుకే ఈ పండుగను సృష్టి యొక్క ఆరంభానికి సంకేతంగా కూడా భావించి ఉగాదిని జరుపుకుంటారు. మన గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారం అయితే తెలుగు సంవత్సరాలు 60 ఉన్నాయి. దానిలో మొదటిది ప్రభవ. ప్రస్తుతం 39వ సంవత్సరం నడుస్తోంది. ఈ సంవత్సరాల వెనుక ఒక కథనం ప్రకారం అయితే పూర్వం నారద మహాముని ఓసారి విష్ణుమాయ వల్ల ఓ స్త్రీగా మారి ఓ రాజును పెళ్ళాడట. వారికి 60 మంది సంతానం జన్మించారట. ఓసారి ఆ రాజు తన సంతానంతో కలిసి ఓ యుద్ధానికి వెళితే అందరూ చనిపోతారట. అప్పుడు నారదుడు విష్ణుమూర్తిని వేడుకున్నాడు. విష్ణుమూర్తి కరుణించి నీ పిల్లలు 60 సంవత్సరాలు కాలచక్రంలో తిరుగుతుంటారని వరమిస్తాడట. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. ఆధ్యాత్మిక కథనం ప్రకారం అయితే 60 మానవుల యొక్క ఆయురార్థం. అంటే 60 ఏళ్ళు పూర్తయిన మానవులు సగం జీవితం పూర్తయిందని గుర్తు చేసుకుంటూ ఇక శేష జీవితాన్ని తర్వాతి తరాల వారికి మార్గదర్శనం చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో బ్రతకమని చెప్పకనే చెబుతున్నారు. అయితే ఈ 60 సంవత్సరాల వలయంలో వారు పుట్టిన సంవత్సరం నుండి 60 పూర్తి కావడాన్ని వలయ సంపూర్తిగా తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున విధాత ఈ జగత్తుని సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించమని సందర్భంగా
ఉగాది ఆచరణలోకి వచ్చిందని కూడా పురాణ ప్రతీతి ఉన్నది. ఇంకో కథనం ప్రకారం అయితే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని, మరియు ఇది వసంత ఋతువు కూడా అదే రోజు ప్రారంభమవుతుంది కనుక నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను కూడా జరుపుతూ ఉంటారు. శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్రలో వచ్చిందని మరో గాథ ఉంది. ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగా అంటే నక్షత్ర గమనం, నక్షత్ర గమన అని ఆది ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ మరియు దక్షిణాయన ద్వయ సంయుక్తం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. అంటే ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందించింది. ఏది ఏమైనా మనం ఏది ఆచరించినా మన తెలుగువారు మాత్రం ఉగాదిని అతి ముఖ్యంగా ఆచరించే పండుగ. తెలుగువారే కాకుండా మరాఠీలు ఈ పండుగను గుడిపడివాగా, తమిళులు పుత్తాండుగా, మలయాళీలు విషుగా, సిక్కులు వైశాఖి అనే పేరుతో, బెంగాలీలు పోయిలా బైశాఖ్ అనే జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగ రోజున ఎన్నో ముఖ్యమైన పిండి వంటకాలు చేసుకుని ఆరగిస్తారు. వీటిలో అతి ముఖ్యమైనది ఉగాది. ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం అనగా 6 రుచులను కలిపి చేస్తారు. దీని అర్థం మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలు ఈ పచ్చడిని సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఈ పచ్చడిలో ఉంటుంది. ఈ పచ్చడిలో వేసే 6 పదార్థాలు 6 భావాలకు, 6 రుచులకు, 6 అనుభవాలకు ప్రతీక. ఆ 6 పదార్థాలు ఏవంటే బెల్లం, ఉప్పు, వేప పువ్వు, చింతపండు, పచ్చిమామిడి ముక్కలు, కారం. ఆ 6 పదార్థాల్లో ఒకటవ పదార్థం కొత్త బెల్లం. ఇది తీపికి, ఆనందానికి సంకేతం. రెండవది సైంధవ ఉప్పు. ఇది రుచికి, ఉత్సాహానికి సంకేతం. ఇక మూడవది వేప పువ్వు లేదా వేప చిగురు, చేదుకు, బాధకు సంకేతం. ఇక కొత్త చింతపండు పులుపుకు, నేర్పుకు సంకేతం. ఐదవదైన కొత్త మామిడి పిందెలు లేదా మామిడి ముక్కలు, వగరు, కొత్త సవాళ్లకు సంకేతం. ఇక మిరియాల పొడి లేదా కారం సహనానికి సంకేతం. ఇష్టమైతే ఆవు నెయ్యి కూడా 1 స్పూన్ వేసుకున్న బాగుంటుంది. మొట్టమొదటగా అనగా ఈ ఉగాది పచ్చడిని సేవించే ముందు మనం మన జీవితంలో అనుభూతులను మిశ్రమంగా అలవర్చుకోవాలని నిర్ణయించుకోవాలి. అనగా అన్ని పరిస్థితులను మనం ధైర్యంగా ఎదుర్కోవాలని. ఈ ఉగాది పచ్చడిని సేవించే ముందు, మనం ప్రసాదంగా స్వీకరించే ముందు ఈ శ్లోకాన్ని మనం చదువుకోవాలి. శతాయు వజ్ర దేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ముఖ్యంగా ఈ ఉగాది రోజున ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే తలంటు స్నానం చేయాలి. దీపారాధన చేసి పూజా కార్యక్రమాలు చేసుకొని తర్వాత ఉగాది పచ్చడిని స్వీకరించాలి. కొత్త బట్టలు ధరించి గుడికి వెళ్ళాలి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే దేవాలయంలో ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయాలి. తర్వాత పిండి వంటలు, విందు భోజనాలు ఆరగించాలి. అలాగే ఇంటిపైన ధ్వజారోహణం చేయాలి. ఈ సంవత్సరంలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ ఓ ప్రణాళిక వేసుకోవాలి. పనులను ఎప్పుడు చేయాలో నిర్ణయించుకోవాలి. ఈ ఉగాది రోజున కొత్త పసుపు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, బంగారం, వెండి కొనుగోలు చేయుటకు మంచి రోజు. అలాగే పాత సంవత్సరంలో జరిగిన చేదు, తీపి జ్ఞాపకాలను ఒక్కసారి నెమరు వేసుకుంటూ మన తప్పులు జరిగినవన్నీ సరిదిద్దుకుంటూ కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోనికి అడుగెడుతున్న సందర్భంలో మీ అందరికీ మరియు మీ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాను.